వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. వాయిస్ అనే టాపిక్లో ఇంతవరకు కూడా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా మార్చాలి, దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయి, బేసిక్ క్లాస్ ఏమున్నాయి అనే విషయాన్ని ఇంతవరకు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అనే ప్రొసీజర్లో అసెర్టివ్ సెంటెన్స్ల గురించి మాట్లాడడం జరిగింది. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏం చెప్పాను, సబ్జెక్ట్తో ప్రారంభమయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే ఆ వాక్యాలు అసెర్టివ్ సెంటెన్స్లు అంటామని చెప్పాను. అందులో మనకి పాజిటివ్ సెంటెన్స్లు వచ్చినప్పుడు ఎలా మార్చాలి, నెగిటివ్ సెంటెన్స్లు వచ్చినప్పుడు ఎలా మార్చాలి అనే విషయాన్ని కూడా అక్కడ నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డైరెక్ట్గా పాజిటివ్ సెంటెన్స్లు వచ్చినప్పుడు అక్కడ ఏవైతే మొదట 5 రూల్స్ చెప్పానో ఆ రూల్స్ పరంగా మనం ఎలా మార్చాలనే విషయాన్ని కూడా నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మరి నెగిటివ్ వచ్చినప్పుడు నేను అక్కడ ఏం చెప్పాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్ అక్కడ ఒకసారి మాట్లాడడం జరిగింది. ఏంటది, షీ డజంట్ కుక్ ఫుడ్ అన్నాను. షీ డజంట్ కుక్ ఫుడ్. దీన్ని ఇప్పుడు నెగిటివ్లోకి అంటే వాయిస్ అనే టాపిక్లో ఏవి నుంచి పీవీలోకి మార్చేటప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏంటో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మొత్తం 3 స్టెప్పులు చెప్పాను. ఏంటది, స్టెప్ 1 ఏం చెప్పాను, ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మార్చండి అన్నాను. అంటే ఏం చెప్పాను, షీ కుక్స్ ఫుడ్ అనేది దీనికి పాజిటివ్ అవుతుంది అన్నాను. తరువాత స్టెప్ ఏం చెప్పాను అంటే స్టెప్ 2 ఏం చెప్పాను, ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పాజిటివ్లోకి మార్చామో దానికి ప్యాసివ్ రాయండి అన్నాను. మరి దీనికి ప్యాసివ్ ఏమవుతుంది, ఫుడ్ ఈజ్ కుక్డ్ బై హర్, ఇది ప్యాసివ్ అవుతుంది అన్నాను. నేను లాస్ట్లో ఏం చెప్పాను అంటే ఏదైతే మనకి ప్యాసివ్ రాసామో దాన్ని నెగిటివ్ సెన్స్లోకి మార్చండి అన్నాను. ఎందుకు నెగిటివ్ సెన్స్లోకి మార్చాలి అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ప్యాసివ్ కూడా నెగిటివ్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాము, ఫుడ్ ఈజ్ నాట్ కుక్డ్ బై హర్. ఇది ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చాడో దానికి ఆన్సర్ అవుతుంది అన్నాను. ఎందుకు మళ్ళీ చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయడము అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నాను. జనరల్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రశ్న రూపంలో ఉండేవి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అవుతాయని చెప్తారు. మరి ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అనేవి 2 రకాలుగా డివైడ్ చేసాం. ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే 2 రకాలుగా డివైడ్ చేసాం. ఏంటవి, ఫస్ట్ వన్ వచ్చి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నాను, ఇంకొకటేమో WH క్వశ్చన్స్ అన్నాను. ఇక్కడ ఎందుకు వీటి గురించి మాట్లాడాలి అంటే నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 1 అనే టాపిక్లో వీటి గురించి నేను క్లారిటీగా నోట్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత మనం ఈ వీడియో చూడాలని నేను ముందే చెప్పాను. అయితే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే వాటిని ఏమని పిలుస్తాము అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని పిలుస్తాము అని చెప్పాను. అలాగే WH క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అంటే Wతోనూ Hతోనూ వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే అదేమవుతుంది అంటే WH క్వశ్చన్స్ అవుతాయి అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇంతవరకు నెగిటివ్లో ఇస్తే ప్యాసివ్ నెగిటివ్లో రాయడం ఎలాగో నేర్చుకున్నాం, అలాగే పాజిటివ్లో ఇస్తే పాజిటివ్లో ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటి అంటే ఒకవేళ ప్రశ్న రూపంలో ఇస్తే మరి ఆన్సర్ కూడా ఎందులో రాయాలి అంటే ప్రశ్న రూపంలోనే రాయాలి. కాబట్టి ఇంటరాగేటివ్లో ఇస్తే ఇంటరాగేటివ్లోనే నేర్చుకోవాలి. మరి ఇంటరాగేటివ్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పాను, 2 రకాలు ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్స్ అనేవి 2 రకాలు ఏవైతే ఉన్నాయో ఎస్ ఆర్ నో క్వశ్చన్ WH క్వశ్చన్ అన్నానో దానికి కూడా మళ్ళీ మనం వేరే విధంగా ఆన్సర్ అనేది రాయడం చేయాలి. అంటే ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకోవాలి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ గురించి నేర్చుకోవాలి. మరి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ గురించి నేర్చుకోవాలి అంటే నెగిటివ్కి ఏదైతే నేను 3 స్టెప్పులు చెప్పానో ప్రొసీజర్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్లో కూడా ప్రొసీజర్ ఉంది. అక్కడ కూడా నేను మళ్ళీ 3 స్టెప్పులు చెప్తాను. కాబట్టి దానికి దీనికి కొంత మనకి ఈక్వల్ అనేది ఉంది కాబట్టి దాన్ని మనం గమనించాలనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఏం చేశాను, నేను ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని పాజిటివ్లోకి మార్చాను అంటే అసెర్టివ్లోకి మార్చాను, తరువాత ప్యాసివ్ రాశాను, తరువాత నెగిటివ్ రాశాను. ఎందుకు నెగిటివ్ రాశాను అంటే వాడు నెగిటివ్లో ఇచ్చాడు కాబట్టి నెగిటివ్ రాశాను. ఓకేనా.
మరి ఒకవేళ మనకి ఇది ప్రశ్న రూపంలో ఉంది అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చెప్తాను అంటే ఇచ్చిన స్టేట్మెంట్ని ముందు అసెర్టివ్లోకి మార్చండి, తరువాత దానికి ప్యాసివ్ రాయండి. ఇందులో నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి నెగిటివ్లోకి మార్చాను. మరి మనకి క్వశ్చన్ రూపంలో ఇస్తే ఆన్సర్ కూడా ఎందులోకి ఉండాలి? ప్రశ్న రూపంలోకి ఉండాలి. మరి ప్రశ్న రూపంలోకి ఎలా మారుస్తాము అంటే ఇందులో ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఆల్రెడీ నేను వెర్బ్ క్లాసిఫికేషన్ 1లో డూ ఫార్మ్స్ యొక్క ఉపయోగాల గురించి మాట్లాడినప్పుడు ఒక సెంటెన్స్ని ఎలా ఇంటరాగేటివ్లోకి మార్చాలి, ఎలా ప్రశ్న రూపంలోకి మార్చాలి అనే విషయాన్ని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఓకేనా? అంటే ఇప్పుడు నెగిటివ్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ నెగిటివ్లోకి వచ్చింది. ఒకవేళ వాడు ఇంటరాగేటివ్ అడిగాడు అనుకోండి, మన ఆన్సర్ థర్డ్ స్టెప్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటరాగేటివ్లోకి మార్చడం. నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, తర్వాత మళ్ళీ షార్ట్కట్లో ఎలా చేయాలనే విషయం గురించి మనం కూడా ఇక్కడ మాట్లాడదాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని సైడింగ్ పెట్టి అందులో సబ్సైడింగ్ ఏం పెడతాము అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని పెట్టి తరువాత నుంచి నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తానో వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, డస్ సచిన్ ప్లే క్రికెట్? అయితే ఇచ్చిన స్టేట్మెంట్ ముందు ఎస్ ఆర్ నో క్వశ్చన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తాము అంటే డస్ అనేదేమో హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, చివర్లో క్వశ్చన్ మార్క్తో వచ్చింది. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిందో అప్పుడు ఖచ్చితంగా అదే సెంటెన్స్ అవుతుంది అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు దీనికి ప్యాసివ్ రాయండి అన్నాడు. అసలు ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందని మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్లో ఉంది, సింపుల్గా మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సింపుల్ ప్రెజెంట్లో ఉందని ఎలా చెప్తాము అంటే ఒక సెంటెన్స్లో డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వెర్బ్గా వచ్చాయి అంటే అది సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. ఒక సెంటెన్స్లో డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు అనే విషయం నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేయండి. డస్తో ఒక సెంటెన్స్ వచ్చింది అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ముందు ప్రొసీజర్ మాట్లాడతాను, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కష్టపడవచ్చు, ఆన్సర్ మర్చిపోవచ్చు. అలాంటప్పుడు బిట్టు అనేది పోకూడదు కాబట్టి ఎలాగైనా మనకి ఆన్సర్ చేయగలగాలి కాబట్టి ముందు నేను ప్రొసీజర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ షార్ట్కట్లో ఎలా చేయాలనే విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఏంటి ప్రొసీజర్ అంటే ఒకసారి ఇంతకుముందు నేను ఏం చెప్పాను, నెగిటివ్కి ఎలా రాయాలనే విషయం మాట్లాడాను. అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అప్లై చేయండి. నెగిటివ్కి నేను ఫస్ట్ ఏం చెప్పాను, స్టెప్ 1 అనేది ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దాన్ని అసెర్టివ్లోని పాజిటివ్లోకి మార్చండి అన్నాను. ఇప్పుడు దీన్ని అసెర్టివ్లోని పాజిటివ్లోకి ఎలా మారుస్తాను చెప్పండి? సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్లోకి మార్చాలి. సబ్జెక్ట్ ఎవరున్నారు? సచిన్, కాబట్టి అదే నేను రాశాను. తర్వాత వెర్బ్ ఎవరున్నారు? ప్లే. కానీ ఇక్కడ డూ ఉందా, డస్ ఉందా, డిడ్ ఉందా చూడండి. ఒకవేళ డిడ్ ఉందనుకోండి అప్పుడు ప్లే అనేది ఎలా మారాలి అంటే ప్లేయిడ్గా మారాలి, ఎందుకంటే V2లో ఉన్నట్టు కాబట్టి. కానీ డస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎందులో ఉన్నట్టు? V1లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ప్లే అనేదానికి V1 ఏమవుతుంది? ప్లే. మరి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి మెయిన్ వెర్బ్కి ఏం యాడ్ చేయాలి? ఎస్ కానీ యాడ్ చేయాలి. అంటే సచిన్ ప్లేస్ ఇంకేదైతే ఉందో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా రాశాను. అంటే అక్కడ కూడా ఏం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్ని ముందు పాజిటివ్లోకి మార్చండి అన్నాను. ఇక్కడ ఇంటరాగేటివ్లో ఉన్నదాన్ని అసెర్టివ్లోకి మార్చాను. అలాగే స్టెప్ 2 ఏం చెప్తాను అంటే అక్కడ ఏదైతే మనం రాసామో దానికి మళ్ళీ ప్యాసివ్ రాయండి అని చెప్తాను. సేమ్ అక్కడ కూడా అదే మాట్లాడాను. ఇప్పుడు దీనికి ప్యాసివ్ ఏమవుతుంది చూడండి. ఎలా రాస్తాము? క్రికెట్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది? క్రికెట్. తర్వాత ప్లేస్ అంటే V1లో ఉన్నట్టు. ఎప్పుడైతే V1లో ఉందో హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారని చెప్పాను? యామీజాలు రావచ్చు అన్నాను. క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్. ఓకేనా? తరువాత V3 రాయాలి. ప్లేస్ అనేదానికి V3 ఏమవుతుంది చెప్పండి? ప్లేయిడ్. తర్వాత బై. తర్వాత సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చి రాయండి అన్నాను. సచిన్ అనేది నేను యాజ్ ఇట్ ఈస్గా రాశాను. అంటే అక్కడైనా ఇందులో అయినా నెగిటివ్లో ఇచ్చినా ఇంటరాగేటివ్లో ఇచ్చినా మొదటి 2 స్టెప్లు కామనే.
అక్కడ ఎందుకు నెగిటివ్లో మార్చారు అంటే మనకి ఇచ్చింది నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాం. ఇప్పుడు ఎందుకు ఇంటరాగేటివ్లోకి మార్చాలి అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది, ప్రశ్న రూపంలో ఉంది కాబట్టి ఇంటరాగేటివ్లోకి మార్చాలి. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్లోకి మార్చాలి అంటే లాస్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దాన్ని ప్రశ్న రూపంలోకి మార్చాలి. ప్రశ్న రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళి చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఈజ్ క్రికెట్ ప్లేడ్ బై సచిన్. చివరిలో ఎవరు ఉంచాలన్నాను, క్వశ్చన్ మార్క్ ఉంచాలి. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇంటరాగేటివ్లో ఇచ్చాడో దానికి ఇదేమవుతుంది అంటే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఒకసారి ఏం చెప్పానో చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ని అసెటివ్లోకి మార్చాము, దానికి ప్యాసివ్ రాసాము, ఇచ్చింది ఇంటరాగేటివ్ కాబట్టి ఆన్సర్ కూడా ఇంటరాగేటివ్లోకి మార్చాము. ఒకవేళ ఇది నెగిటివ్లోకి ఇస్తే అప్పుడు ఆన్సర్ ఎందులోకి మార్చాలి, నెగిటివ్లోకి మార్చాలి. ఓకేనా, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, చాలా ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మన నోట్స్లో ఏం చేస్తామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని సైడింగ్ పెట్టమని చెప్పాను కదా, దాని కింద ఫస్ట్ వన్ వచ్చి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఆ ఎగ్జాంపుల్ నోట్ చేసి ఈ ప్రొసీజర్లోనే మనం ఫస్ట్ ఆన్సర్ అనేది నోట్ చేయాలి. ఇంతవరకు కూడా నోట్ చేయండి, వీలైనంత వరకు సొంతంగానే రాయడానికి ప్రయత్నించాలి. నోట్ చేయండి. ఇప్పటి వరకు ప్రొసీజర్ ఎలా చెప్పాలనే విషయం మాట్లాడాం. అయితే అంతా కూడా మనకి ఎగ్జామ్లో అవన్నీ కూడా మనం అంతగా పెద్దగా చేయడానికి లేదు, వీలైనంత వరకు షార్ట్కట్లోనే చేయాలి. కాబట్టి చూడగానే ఆన్సర్ ఏమై ఉండొచ్చు అనే విషయాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒకవేళ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఎలా చేయాలనే విషయం మనం గమనిస్తే, ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేస్తాం. తరువాత హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్స్తో ఉన్నాయి. అయితే ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే ఆన్సర్ కూడా ఇంటరాగేటివ్లోనే ఉండాలి, ఎందుకంటే మన ప్రశ్న ఎందులో ఉందో ఆన్సర్ కూడా అందులోనే ఉండాలి. అయితే ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరు వచ్చారు, డజ్. ఎప్పుడైతే డజ్ వచ్చిందో అది ఏ టెన్స్లో ఉన్నట్టు అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. అంటే హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు, యామ్ ఈజ్ ఆర్లనే వస్తాయి. మరి ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి అంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి స్టార్టింగ్లో రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. మరి ఈ మూడింట్లో ఎవరు వస్తారు అనేది దేని మీద బేస్ అయి ఉంటుందని చెప్పాను, ఇందులో ఎవరైతే ఆబ్జెక్ట్ ఉన్నారో దాని మీద బేస్ అయి ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, సింగులర్. కాబట్టి సింగులర్కి ఏమొస్తారు, ఇందులో ఈజ్ అనేది వస్తుంది. ఎందుకు ఆబ్జెక్ట్నే చూడాలంటే ఆబ్జెక్టే కదా సబ్జెక్ట్గా మారుతుంది, కాబట్టి ఎవరు వస్తారు అంటే ఈజ్ అనేది వస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో ఏం రాస్తాము అంటే ఈజ్ అనే మాట రాస్తాం. అంటే ఈజ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో ఒకవేళ ఒకటే ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. లేదు మొత్తం రాద్దామన్నారు అనుకోండి, ఇప్పుడు ఈజ్ రాసాము, తర్వాత ఆబ్జెక్ట్ని కదా సబ్జెక్ట్ మార్చాలి. తర్వాత ఏమవుతుంది, క్రికెట్, చూడండి సబ్జెక్ట్ రాసాము, హెల్పింగ్ వెర్బ్ రాసాము, తర్వాత V3, ప్లే అనే దానికి V3 ఏమవుతుంది, ప్లేయిడ్, తర్వాత బై, తర్వాత ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాశాను, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాను. ఓకేనా, అంటే షార్ట్కట్లో చేయడమే ఈజీ, కాకపోతే ఏంటి అంటే ప్రొసీజర్ని మర్చిపోకూడదు కాబట్టి దాని గురించి కూడా నేర్చుకోవాలి. ఓకేనా, ఇవి నోట్ చేయండి. ముందు ఎగ్జాంపుల్ ప్రొసీజర్లో ఎలా చేయాలో చెప్తాను, ఆ తర్వాత షార్ట్కట్లో మాట్లాడాలి. ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ మనం ప్రొసీజర్లో చేస్తే తర్వాత మర్చిపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రొసీజర్ అంటే ఏం లేదు, ఇచ్చిన స్టేట్మెంట్ ముందు అసెటివ్లోకి మారుస్తాం, తర్వాత దానికి ప్యాసివ్ రాస్తాం, నెగిటివ్ అడిగితే నెగిటివ్లోకి మారుస్తాం, ఇంటరాగేటివ్ అడిగితే ఇంటరాగేటివ్లోకి మారుస్తాం. ఇచ్చిన స్టేట్మెంట్ని సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా రాయండి అని చెప్పారు. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా రాయండి అంటే ఇందులో సబ్జెక్ట్ ఎవరు, షీ, వెర్బ్ ఎవరు, కంప్లీట్, ఆబ్జెక్ట్ ఏమో ద వర్క్ అవుతుంది. అయితే డస్తో వచ్చింది కాబట్టి V1లో ఉండాలి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి మెయిన్ వెర్బ్కి ఏం యాడ్ చేయాలి అంటే ఎస్ అనేది యాడ్ చేయాలి అన్నారు. షీ కంప్లీట్స్ ద వర్క్ అనేది దీనికి ఇది అసెటివ్ సెంటెన్స్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు స్టెప్ 2 ఏం చెప్పాను, ఏదైతే ఇక్కడ రాసామో దానికి ప్యాసివ్ రాయండి అన్నాను. ప్యాసివ్ ఎలా రాస్తాం చెప్పండి, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి అది సబ్జెక్ట్గా మారుతుంది.
రూల్ 2 ఏం చెప్పాను, టెన్స్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ రాయడం. కంప్లీట్స్ అంటే V1లో ఉంది, అప్పుడు హెల్పింగ్ వెర్బ్గా ఎవరు వస్తారు, యామ్, ఈజ్, ఆర్లు వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ద వర్క్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు రావాలి, ఈజ్ రావాలి. కాబట్టి ఈజ్ అనే మాట రాస్తాను. రూల్ 3 ఏం రాయాలి, V3 రాయాలి అన్నాను. కంప్లీట్ అనే దానికి V3 ఏమవుతుంది అంటే కంప్లీటెడ్. తర్వాత బై. లాస్ట్ రూల్ ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రాయాలి. షీ అనేది ఎలా మారుతుంది అంటే హెర్గా మారుతుంది అని చెప్తాను. ఇప్పుడు లాస్ట్ రూల్ ఏం చూడండి, అంటే వాడు నెగిటివ్ ఇచ్చాడా ఇంటరాగేటివ్ ఇచ్చాడా. ఇచ్చిందేమో ఇంటరాగేటివ్లో ఉంది, అంటే ఆన్సర్ కూడా ఇంటరాగేటివ్లోకి మార్చాలి. అంటే ఎలా మారుస్తాము, ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే ఏం రాస్తాము, ఈజ్ ద వర్క్ కంప్లీటెడ్ బై హర్, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. అప్పుడు దీనికి ఇదేమవుతుంది అంటే ప్యాసివ్ వాయిస్ అవుతుంది అని చెప్తాం. ఇందులో మనం చేసింది ఏం లేదు, ఇచ్చిన స్టేట్మెంట్ని అసెర్టివ్లో పాజిటివ్లోకి మార్చాను, తర్వాత దానికి ప్యాసివ్ రాసాము, తర్వాత దాన్ని ఇంటరాగేటివ్లోకి మార్చాం. ఎందుకు ఇంటరాగేటివ్లోకి మార్చారంటే మన ప్రశ్న ఇంటరాగేటివ్లో ఉంది కాబట్టి ఇంటరాగేటివ్లోకి మార్చాం. నెగిటివ్కైనా ఇంటరాగేటివ్కైనా ఒకటే ప్రొసీజర్, 2 స్టెప్పులు కామన్. లాస్ట్ స్టెప్ నెగిటివ్ అడిగితే హెల్పింగ్ వెర్బ్ తర్వాత మాట రాస్తాం, ఇంటరాగేటివ్ అడిగితే హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళి చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది రాస్తాము. ఓకేనా, ఇది నోట్ చేయండి. దీనికి ప్రొసీజర్ కాకుండా షార్ట్కట్లో ఆన్సర్ చేయలేమా అంటే చేయొచ్చు. ఎలా చేస్తామంటే చూడండి, ముందు ఇచ్చిన స్టేట్మెంట్ డస్తో వచ్చింది. డస్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది, అంటే హెల్పింగ్ వెర్బ్లకి ఎవరు రావచ్చు, యామ్, ఈజ్, ఆర్లు ఎవరో ఒకరు రావచ్చు. మరి ఈ మూడింట్లో ఎవరు వస్తారు, ద వర్క్ అనేది ఆబ్జెక్టు అంటే సబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి ద వర్క్ అనేది సింగులరే కదా, అంటే ఎవరు రావాలి, ఈజ్ వస్తుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఈజ్తో స్టార్ట్ అవ్వాలి. దేంతో ఎండ్ అవ్వాలి, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. ఇలా దేంతో స్టార్ట్ అయ్యి దాంతో ఎండ్ అయితే అది ఏమవుతుంది అంటే ఆప్షన్లో ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. లేదు మొత్తం అంతా చేసుకుందాము అనుకుంటే ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్గా ఎవరు వస్తారన్నాను, ఈజ్ కదా, సో అది రాశాను. ఆబ్జెక్ట్ ఏమో ద వర్క్ కాబట్టి అదే రాస్తాను. తర్వాత V3 రాయాలి. కంప్లీట్ అనే దానికి V3 ఏమవుతుంది, కంప్లీటెడ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాము. షీ అనేది ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఎలా మారుతుంది, హర్గా మారుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఓకేనా, మనకి వీలైనంత వరకు షార్ట్కట్లోనే వెళ్ళాలి. లేదు మర్చిపోయామనే సందర్భంలోనే దేన్ని ఉపయోగించాలి అంటే ప్రొసీజర్ని ఉపయోగించాలి అని చెప్తాం. ఓకేనా, మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే ఇది ప్రొసీజర్లో ఒకసారి చేద్దాం. ప్రొసీజర్ అంటే ఏం చెప్పాను, స్టెప్ 1 ఏమో ఇచ్చిన స్టేట్మెంట్ని అసెర్టివ్లోకి మార్చండి అన్నాను. సబ్జెక్ట్ ఎవరు, షీ. వెర్బ్ ఏమో పెయింట్, కానీ డిడ్తో వచ్చిందంటే దాని అర్థం ఏంటి, సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. పెయింట్ అనే దానికి V2 ఏమవుతుంది, పెయింటెడ్. తర్వాత ఆబ్జెక్ట్ ఎవరున్నారు, ద వాల్స్. అంటే డిడ్ షీ పెయింట్ ద వాల్స్ అనే దానికి అసెర్టివ్ ఫార్మేషన్ ఏమవుతుంది అంటే షీ పెయింటెడ్ ద వాల్స్ అవుతుంది. ఇప్పుడు దీనికి ప్యాసివ్ రాయండి, ఈజీగా రాయొచ్చు. ఏం రాస్తాము, ద వాల్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. ద వాల్స్ అనేది సబ్జెక్ట్గా రాశాను. రూల్ 2 ఏం చెప్పాను, టెన్స్ ఐడెంటిఫై చేయడము, హెల్పింగ్ వెర్బ్ రాయడం. V2లో ఉంది, ఎప్పుడు V2లో ఉన్న హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు, వజ్ అయినా రావచ్చు, వరైనా రావచ్చు అన్నారు. ఇప్పుడు వాల్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఎవరు రావాలి, వర్ అనే మాట రావాలి. ద వాల్స్ వర్. తర్వాత V3 ఏమవుతుంది, పెయింట్కి V3 అదే కదా కాబట్టి అదే రాశాను. తర్వాత బై. లాస్ట్లో షీ అనేది ఎలా మారుతుంది అంటే హర్గా మారుతుంది అని చెప్పాను.
ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చింది ఇంటరోగేటివ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంటరోగేటివ్లోకి మార్చేస్తాం. ఇంటరోగేటివ్లోకి ఎలా మారుస్తాము? హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళడమే. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఎవరు? వర్. కాబట్టి స్టార్టింగ్లోకి తీసుకెళ్తాను. వర్ ద వాల్స్. ఇంకెవరు ఉన్నారో అది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. పెయింటెడ్ బై హర్. చివర్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచేస్తాం. ఓకేనా? లేదు ఇదంతా కాదు, చూడగానే ఆన్సర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరు వచ్చారో చూడండి. డిడ్. ఎప్పుడు డిడ్ వచ్చిందో సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. సింపుల్ పాస్ట్లో ఉంటే హెల్పింగ్ వెర్బులకు ఎవరు వస్తారు? వజ్ కానీ వర్ కానీ రావచ్చు. అంటే స్టార్టింగ్లో వజ్ కానీ వర్ కానీ రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. మరి ఈ రెండింటిలో ఎవరు వస్తారంటే వాల్స్ అనేది కదా ఆబ్జెక్ట్, అంటే ఇదే కదా సబ్జెక్టుగా మారుతుంది. మరి వాల్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఎవరు రావాలి? వర్ రావాలి. కాబట్టి వర్ అనే మాట స్టార్టింగ్లో వచ్చింది. తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి రాస్తాం. తర్వాత రూల్ 3 పెయింట్కి V3 పెయింటెడ్. తర్వాత రూల్ 4 బై అనే ప్రిపోజిషన్. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రాయాలి. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక అంతా కూడా షార్ట్ కట్లోనే చేయాలి. ఏంటి షార్ట్ కట్ అంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివా ప్యాసివా చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ డూతో వచ్చింది అంటే V1లో ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎప్పుడైతే డైరెక్ట్ స్ట్రక్చర్ వచ్చిందో అది ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ అవుతుంది అని చెప్తాం. అంటే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది అంటే ఏవీలో ఉంది అని చెప్తాం. ఇప్పుడు మనం దీన్ని పీవీలోకి మార్చాలి. పీవీలోకి మార్చాలి అంటే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో దేంతో స్టార్ట్ అయింది చూడండి. డూ అనే ఒక హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్లో ఉంది, అంటే మన ఆన్సర్ కూడా ఎందులో ఉండాలి? ఎస్ఆర్ నో క్వశ్చన్లోనే ఉండాలి. మరి అలా ఉండాలి అంటే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్తో రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి అని చెప్పాను. ఇప్పుడు ఎవరు వచ్చారు చూడండి. ఇక్కడ డూ అనే మాట వచ్చింది. డూ కానీ డస్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది అని చెప్పాను. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే V1 వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు? యామ్, ఈజ్, ఆర్లు అనేవి రావచ్చు అన్నారు. మరి ఇప్పుడు ద రోడ్స్ అనేది కదా ఆబ్జెక్టు. మరి సబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది అక్కడ? ద రోడ్స్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారితే ప్లూరల్ సబ్జెక్టే కదా అవుతుంది. మరి ప్లూరల్ వస్తే యామ్, ఈజ్, ఆర్లో ఎవరు రావాలని చెప్పాను? ఆర్ రావాలి అన్నాను. అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎవరు వస్తారు అంటే ఆర్ అనే మాట రావాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కదా, ద రోడ్స్. చూడండి, సబ్జెక్ట్ రాసాము, టెన్స్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ కూడా రాస్తాం. తర్వాత రూల్ ఏంటి? V3 రిపేర్ అనే దానికి V3 ఏమవుతుంది చూడండి, రిపేర్డ్. తర్వాత బై. లాస్ట్ రూల్ ఏమో దే అనేది ఆబ్జెక్ట్ కేసులు ఎలా మారుతుంది అంటే దెమ్మగా మారుతుంది. చివరిలో ఏముంచాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఓకేనా? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి డూ కానీ డస్ కానీ వచ్చాయి అంటే ఖచ్చితంగా అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి డిడ్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్గా వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నేను టెన్స్ అనే టాపిక్ నుంచి దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఈజ్ మాలతి లెర్నింగ్ ఇంగ్లీష్. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో ఇంటరాగేటివ్లో ఎస్ఆర్ నో క్వశ్చన్లో ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే హెల్పింగ్ వెర్బ్తో వచ్చింది, క్వశ్చన్ మార్క్తో వచ్చింది. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు వీడియో పాజ్ చేసి వీలైనంత వరకు ఆన్సర్ మనమే ప్రయత్నించాలి. ఓకేనా? తర్వాత అయితే ఆన్సర్ కూడా ఎందులో ఉండాలి అంటే ఇంటరాగేటివ్లోనే ఉండాలి అని చెప్పాను. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వచ్చు అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఎవరు? మాలతి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ లెర్నింగ్ అనే మాట వచ్చింది. ఈజ్ లెర్నింగ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. అంటే మనకి ఈజ్ లెర్నింగ్ అన్నాడు అంటే ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి?
యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బుల్ తర్వాత V4 వస్తే అది ఏ టెన్స్ అవుతుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాను. మరి ఇలా వస్తే V4 వచ్చినప్పుడు ఏం యాడ్ చేయాలన్నా నేను బీయింగ్ అనే మాట యాడ్ చేయండి అన్నాను. అంటే యామ్ బీయింగ్ అయినా రావచ్చు, ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు. మరి ఇందులో ఎవరు వస్తారనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్తోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకో నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్పాను. ఎందుకు అవ్వాలి అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. అయితే ఇంగ్లీష్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరు రావాలి? ఈజ్ బీయింగ్ అనే మాటే ఉపయోగించాలి. కాబట్టి ఈజ్ బీయింగ్లో నేను ఇక్కడ స్టార్టింగ్ ఏం రాస్తానంటే ఈజ్ అని మాత్రమే రాస్తాను. ఈజ్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? ఇంగ్లీష్. ఇప్పుడు V4 వస్తే బీయింగ్ కదా రాయాలన్నాను, ఇక్కడ రాయాల్సిన బీయింగ్ నేను ఇక్కడ రాస్తాను. అంటే చూడండి, ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్, సబ్జెక్ట్ రాశాను, హెల్పింగ్ వెర్బ్ కూడా రాశాను. తర్వాత ఏం రాయాలి? V3 రాయాలి. లెర్నింగ్ అనే దానికి V3 ఏమవుతుంది? లెర్న్డ్. తర్వాత రూల్ 4 ఏమవుతుంది? బై. లాస్ట్ రూల్ ఏమవుతుంది? సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చి రాయాలి. మాలతి అంటే నౌనే కదా, కాబట్టి నౌన్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి అని చెప్పాను. చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్ లెర్న్డ్ బై మాలతి అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకు డౌట్ వచ్చింది అనుకోండి, దీన్నప్పుడు మళ్ళీ మనం యాక్టివ్లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఆర్ యాపిల్స్ సోల్డ్ బై హిమ్. ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది అంటే ప్యాసివ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు యాక్టివ్లోకి మార్చాలి. ఇప్పుడు ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి వచ్చినా ఎవరిని మనం బేస్గా తీసుకోవాలి? హెల్పింగ్ వెర్బ్ని బేస్గా తీసుకోవాలి. ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ అనేది వచ్చింది. అలాగే ఇందులో ఎక్కడైనా బీయింగ్ అనే మాట ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా ఇది ఆర్ బీయింగ్ అనేది లేదు కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో లేదు. కేవలం ఆర్ అనేది రెండు సందర్భాల్లో వస్తుంది అంటే రెండు సందర్భాల్లో వస్తుంది. ఆర్ బీయింగ్ ఒకటి వస్తుంది, ఆర్ ఒకటి వస్తుంది. ఆర్ బీయింగ్ వచ్చింది అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నట్టు అని చెప్పాను. అలా లేదు అంటే ఎందులో ఉన్నట్టు? సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు యామ్, ఈజ్, ఆర్లో ఎవరైనా హెల్పింగ్ వెర్బులుగా రావచ్చు అన్నారు. అయితే ఇందులో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్తోనే రావాలి ఇక్కడ. మరి సింపుల్ ప్రెజెంట్లో హెల్పింగ్ వెర్బులు లేవు కదా, అప్పుడు ఎవరిని తీసుకోవాలని చెప్పాను? డూ ఫార్మ్స్ తీసుకోవాలి అన్నాను. అంటే ఎవరు రావచ్చు? డూ అయినా రావచ్చు, డస్ అయినా రావచ్చు. మరి ఈ రెండింటిలో ఏం తీసుకోవాలి అంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ షీ ఇట్లు ఉంటే అప్పుడు ఎవరు రావచ్చు అన్నాను? డస్ రావచ్చు అన్నాను. ఎవరున్నప్పుడు? హీ షీ ఇట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు. మరి ఇందులో సబ్జెక్ట్ ఎవరు చూడండి, యాపిల్స్. అలాగే ఆబ్జెక్ట్ ఏమో హిమ్ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ కదా సబ్జెక్ట్గా మారుతుంది. హిమ్ అంటే ఎవరు? హీ. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏమవుతుంది? హీ అవుతుంది. మరి హీ ఎప్పుడైతే అయిందో, హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్సే కదా, అప్పుడు హెల్పింగ్ వెర్బ్గా ఎవరు వస్తారు? డస్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే డస్ హీ. తర్వాత V1 రాయాలి కదా, సోల్డ్ అనే దానికి V1 ఏమవుతుంది? సెల్. తర్వాత బై అనేది రిమూవ్ చేస్తాం, మెయిన్ వెర్బ్ రాసాము, అలాగే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాము, హిమ్ అనేది హీగా మారింది, ఇంకెవరు మిగిలారు? సబ్జెక్ట్ మిగిలింది. అంటే దాని ఆబ్జెక్ట్గా మారిస్తే ఏమవుతుంది? యాపిల్స్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. డస్ హీ సెల్ యాపిల్స్ అనేది ఇది ఎందులోకి మారింది అంటే యాక్టివ్లోకి మారింది. లేదు మనకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీనికి మనం ప్యాసివ్ రాస్తే ఇది రావాలి. ఎలా రాస్తాం? డస్తో వచ్చింది కాబట్టి V1లో ఉంది అంటే హెల్పింగ్ వెర్బులుగా యామ్, ఈజ్, ఆర్లు రావచ్చు. ఆబ్జెక్ట్ ఎవరవుతారు అప్పుడు? ఆబ్జెక్ట్ యాపిల్స్ కదా ఉంది, సబ్జెక్ట్గా మారితే యాపిల్స్ అనేది ప్లూరల్ అంటే ఎవరితో స్టార్ట్ అవ్వాలి?
ఆర్తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత యాపిల్స్, తర్వాత సెల్ అనే దానికి V3 సోల్డ్, తర్వాత బై, తర్వాత హీ అనేది హిమ్గా మారాలి. క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎటు నుంచి ఎటైనా రాయొచ్చు. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ మనం ఒకసారి గమనిస్తే, హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్. ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివా ప్యాసివా ఎలా చెప్పొచ్చు? షీ అనేదేమో సబ్జెక్ట్, హ్యాజ్ ప్లస్ V3 వెర్బ్, ద వర్క్ అనేదేమో ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నేను అక్కడ ఒక విషయం చెప్పాను, హ్యావ్ ఫార్మ్స్ వస్తే మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి, ఇక్కడ బీన్ అనే మాట యాడ్ చేయాలి అన్నారు. అదే కదా చెప్పాను. చూడండి, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 వస్తే నేనేం రావచ్చు అన్నాను హెల్పింగ్ వెర్బులుగా? హ్యావ్ బీన్ అయినా రావచ్చు, హ్యాజ్ బీన్ అయినా రావచ్చు అన్నారు. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరు వస్తారు అనేది ఇక్కడున్న ఆబ్జెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆబ్జెక్టే కదా సబ్జెక్ట్గా మారుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, హెల్పింగ్ వెర్బ్తో వచ్చింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిందంటే ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్తోనే రావాలి. ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ సింగులరే కదా, కాబట్టి ఇది సబ్జెక్ట్గా మారితే సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండింటిలో ఎవరు వస్తారు అప్పుడు? హ్యాజ్ బీన్ అనే మాట రావాలి. కాబట్టి ఇక్కడ కూడా నేను దేంతో స్టార్ట్ చేస్తాను అంటే హ్యాజ్ అనే మాటతోనే స్టార్ట్ చేస్తాను. అంటే ఏ రాయొచ్చు? హ్యాజ్ ద వర్క్, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ వస్తే బీన్ కదా రాయాలి, రాశాను. తర్వాత రూల్ 3 ఏంటి? V3 రాయాలి. కంప్లీటెడ్కి V3 కంప్లీటెడ్, తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత షీ అనేది ఎలా మారుతుంది అంటే హర్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే హ్యాస్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్ బై హర్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాను. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, ఇచ్చిన స్టేట్మెంట్లో ఇదేమో ఎస్ఆర్ నో క్వశ్చన్ అని చెప్పాను. దేంతో స్టార్ట్ అయింది? డిడ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. ఎప్పుడు డిడ్తో వచ్చినా, డిడ్ వచ్చింది అంటే ఆ స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది అంటే V2లో ఉంది అని అర్థం. పైగా ఇచ్చిన స్టేట్మెంట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టు V2లో ఉంది అంటే ఇది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ పాస్ట్లోని మనకి యాక్టివ్లో ఉంది అని చెప్పొచ్చు. మరి ప్యాసివ్ రాయాలి అంటే V2లో వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారని చెప్పాను? వజ్ అయినా రావచ్చు, వర్ అయినా రావచ్చు అన్నారు. ఇప్పుడు ఇందులో ఒకసారి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేస్తే రఘు అనేది సబ్జెక్ట్, రైట్ అనేది వెర్బ్, డిడ్ ప్లస్ V1లో ఉంది. హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమో హోంవర్క్ అంటే సింగులర్, కానీ హెల్పింగ్ వెర్బ్తో కదా రావాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. ఇప్పుడు సింగులర్కి రెండింటిలో ఎవరు వస్తారు? వజ్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను అంటే వజ్ హోంవర్క్. చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది, హెల్పింగ్ వెర్బ్ కూడా రాశాను. తర్వాత V3 రాయాలి. రైట్ అనే దానికి V3 ఏమవుతుంది? రిటర్న్, తర్వాత బై, తర్వాత నౌన్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. ఇందులో ఏమైనా మనం ఆలోచించడానికి ఉందా అంటే ఒకే ఒక విషయం, టెన్స్ ఐడెంటిఫై చేయడం. డిడ్తో వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉందని చెప్తాం. వజ్ వర్ రావాలి. ఒకవేళ ఇక్కడ డూ కానీ డస్ కానీ వస్తే అప్పుడే టెన్స్లో ఉన్నట్టు చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే చూడగానే మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఏమని చూడండి, లత అనేదేమో సబ్జెక్ట్, వజ్ ప్లస్ V4 అనేది వెర్బ్, ఇంగ్లీష్ ఏమో ఆబ్జెక్ట్. వజ్ ప్లస్ V4 అంటే ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఎప్పుడైనా సరే పాస్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఇదే కదా, వజ్ వర్ ప్లస్ V4. ఇలా వస్తే నేను దానికి ఏం యాడ్ చేయాలన్నాను? హెల్పింగ్ వెర్బులకి బీయింగ్ యాడ్ చేయాలి అన్నాను. అంటే వజ్ బీయింగ్ అయినా రాయొచ్చు, లేదు అనుకుంటే వర్ బీయింగ్ అయినా రాయొచ్చు అన్నాను. మరి ఇప్పుడు ఈ రెండింటిలో ఏం తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ కదా, అంటే సబ్జెక్ట్గా మారుతుంది.
కాబట్టి సింగులర్లో ఉంది కాబట్టి ఏం రాస్తాము అంటే వాజ్ బీయింగ్ రాయాలి. అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాజ్ ఇంగ్లీష్, తర్వాత బీయింగ్ కదా రాయాలి, అదే రాశారు. తర్వాత V3 టీచింగ్ అనేదానికి V3 ఏమవుతుంది టాట్. తర్వాత రూల్ 4 బై అనే ప్రిపోజిషన్. లాస్ట్ రూల్ ఏంటి అంటే సబ్జెక్ట్లో నౌన్ వచ్చింది కాబట్టి దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచుతాను. ఆన్సర్ ఏమవుతుంది అంటే వాజ్ ఇంగ్లీష్ బీయింగ్ టాట్ బై లత అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివా ప్యాసివా చెప్పండి. వర్ ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై యూ. క్లియర్గా తెలుస్తుంది ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది అంటే ప్యాసివ్లో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎందులోకి మార్చాలి అంటే యాక్టివ్లోకి మార్చాలి. ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మనకి యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి వెళ్తే మొదట ఏవైతే మనం 5 రూల్స్ చెప్పామో దాని నుంచి వెళ్తాం. మరి ఇచ్చిన స్టేట్మెంటే ప్యాసివ్లో ఉంది అంటే ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళాలి యాక్టివ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి వెళ్ళాలి అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 12 టెన్సుల్లో 4 టెన్సులకి ఎలాగో మనకి వాయిస్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా 8 టెన్సులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఏదైతే 8 టెన్సులు ఉన్నాయో ఆ 8 టెన్సుల్లో ఏదో ఒక స్ట్రక్చర్ అవ్వాలి. అంటే ప్రెజెంట్లో 4 కానీ లేదంటే పాస్ట్లో 4 కానీ ఎందులో అయితే ఉన్నాయో మనకి వాయిస్ అనేది చెప్పాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ టెన్సులు కాకుండా మిగతా టెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే కదా, ఎందుకంటే 4ంటికి లేవు అని చెప్పాను. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ సెంటెన్స్ అనేది మిగతా 8 టెన్సుల్లోని ఏ స్ట్రక్చర్ ప్రకారం ఉందో మనం ఐడెంటిఫై చేసేయాలి. ఎప్పుడు ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి వెళ్ళినా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరిని బేస్ చేసుకొని వెళ్ళాలని చెప్పాను యాక్టివ్లోనికి, మెయిన్ వెర్బ్ను కాదు. దేన్ని తీసుకొని వెళ్ళాలి అంటే హెల్పింగ్ వెర్బ్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే మెయిన్ వెర్బ్ ఎప్పుడూ కూడా ప్యాసివ్లో ఎందులో ఉంటుందంటే V3లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి మనకి ఇచ్చిందేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఆన్సర్ ఇంటరాగేటివ్లో ఉండాలి, ఆ విషయం మర్చిపోకూడదు. అయితే ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఎవరు వచ్చారు చూడండి, వర్ అనేది వచ్చింది. వర్ అనేది మనకి 2 సందర్భాల్లో వస్తుంది. ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండి అయితే వజ్ కానీ వర్ కానీ హెల్పింగ్ వెర్బ్గా రావచ్చు అన్నాను. లేదు అనుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది వజ్ వర్ ప్లస్ V4లో ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బులుగా మనకి వజ్ బీయింగ్ అయినా రాయొచ్చు, లేదు అనుకుంటే వర్ బీయింగ్ అయినా రావచ్చు అన్నాను. ఇవన్నీ మర్చిపోకూడదు. అయితే మరి ఇప్పుడు ఇందులో ఎక్కడైనా మనకి బీయింగ్ అనే మాట వచ్చిందా? ఒకవేళ బీయింగ్ అనే మాట వస్తే ఖచ్చితంగా అది కంటిన్యూస్లో ఉన్నట్టు. పాస్ట్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బు పాస్ట్ కంటిన్యూస్లో ఉందని చెప్తాం. కానీ ఇందులో ఎక్కడా కూడా బీయింగ్ అనే మాట లేదు. అంటే ఖచ్చితంగా ఎవరు కాదు, పాస్ట్ కంటిన్యూస్ అయితే కాదు. అంటే ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు? సింపుల్ పాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేసిన పని ఏంటి అంటే ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎందులో ఉండాలి అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. మరి సింపుల్ పాస్ట్లో ఉండాలి అంటే సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏం చెప్పండి? సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అన్నారు. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరి ఇందులో సబ్జెక్ట్ ఎవరు అవుతారు? ద క్వశ్చన్స్ అనేదేమో సబ్జెక్ట్, ఆన్సర్డ్ అనేది వెర్బ్, యు అనేదేమో ఆబ్జెక్ట్ అన్నారు. అయితే ఆబ్జెక్ట్ని కదా సబ్జెక్ట్గా మార్చాలి. మరి యు అనేది సబ్జెక్ట్ కేసులోకి వస్తే ఎలా మారుతుంది? యుగానే ఉంటుంది. తర్వాత V2 రాయాలి అన్నాను. V2 రాయాలి అంటే ఇందులో వెర్బ్ ఎవరు? ఆన్సర్డ్. ఆన్సర్డ్ అనేదానికి V2 ఏమవుతుంది? ఆన్సర్డే. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏ రాస్తాను అంటే అదే రాస్తాను. తర్వాత ఆబ్జెక్ట్ రాయండి అన్నాను.
ఇందులో సబ్జెక్ట్ని కదా ఆబ్జెక్ట్గా మార్చాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ద క్వశ్చన్స్. అంటే దీన్ని అసెర్టివ్ ఫామ్లోకి మారిస్తే ఆన్సర్ ఏమైంది అంటే యూ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్. ఇది అసెర్టివ్ ఫామ్ అయింది. మరి దీనికి ఇది ప్యాసివ్ అవుతుందా అంటే దీనికి ఇది యాక్టివ్ అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదు అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది? ఇంటరాగేటివ్లో ఉంది. కానీ మనం రాసింది ఎందులో ఉంది? అసెర్టివ్లో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఇంటరాగేటివ్లోకి మార్చేస్తే అప్పుడు దీనికి ఇది ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఇంటరాగేటివ్లోకి ఎలా మారుస్తాము అంటే ఇప్పుడు దీన్ని ప్రశ్న రూపంలోకి మార్చాలంటే నేను చెప్పిన ట్రిక్ ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళండి అన్నాను. మరి ఈ సెంటెన్స్లో ఎక్కడైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. హెల్పింగ్ వెర్బ్ లేకుండా హెల్పింగ్ వెర్బులు అవసరమైతే ఎవరిని తీసుకోవాలని చెప్పాను? డూ ఫార్మ్స్ని తీసుకోండి అన్నాను. డూ ఫార్మ్స్ అంటే ఎవరున్నారు? డూ, డస్, డిడ్. ప్రెజెంట్లో అయితే డూ, డస్, పాస్ట్లో అయితే డిడ్ అవుతుంది అని చెప్పాను. మరి వీటు అంటే పాస్టే కదా, కాబట్టి హెల్పింగ్ వెర్బ్గా ఎవరు వస్తారు? డిడ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు డిడ్ అనేది ఎక్కడికి తీసుకువెళ్ళాలి? సబ్జెక్ట్ ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే అప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను? డిడ్ యూ. ఓకేనా? ఎప్పుడైతే డూ ఫామ్ తీసుకున్నామో మెయిన్ వెర్బ్ V1లోకి వచ్చేయాలి అన్నాను. ఆన్సర్ V1లోకి వచ్చేసింది. ఇంకెవరు మిగిలారు అక్కడ? ద క్వశ్చన్స్. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. అంటే ఇప్పుడు దీనికి ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి, డిడ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇప్పుడు ఇది ఇంటరాగేటివ్లో కదా మారింది. అంటే ఇప్పుడు దీనికి ఇది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. అయితే మనం ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాము అంటే ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి వచ్చినప్పుడు ముందు టెన్స్ తీసుకోవాలి, దాని పరంగా మనం ఆన్సర్ రాయాలి. ఓకేనా? లేదు ఇదంతా కాదు, మేము చూడగానే ఆన్సర్ చేయాలి అనుకున్నాం, షార్ట్కట్లో ఆన్సర్ రాయాలి అనుకున్నాం అనుకుంటే అప్పుడు మనం ముందు చేయాల్సిన పని ఏంటి అంటే చూడండి, అప్పుడు మనం ముందుగా ఏం చేస్తాము అంటే ఇచ్చిన స్టేట్మెంట్ వర్తో వచ్చింది, ఇందులో ఎక్కడా కూడా బీయింగ్ లేదు, అంటే పాస్ట్ కంటిన్యూస్ కాదు, ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు? సింపుల్ పాస్ట్ అవుతుంది. కానీ ఇది ఇంటరాగేటివ్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఇంటరాగేటివ్ రాయాలంటే హెల్పింగ్ వెర్బులు ఉండాలి, కానీ సింపుల్ పాస్ట్లో ఉండవు. అప్పుడు ఎవరిని తీసుకోవాలి? డూ ఫామ్లో డిడ్ని తీసుకోవాలి. అంటే సబ్జెక్టు సెంటెన్స్ స్టార్టింగ్ దేంతో రావాలి అంటే డిడ్తో రావాలి అని చెప్తాం. తర్వాత ఆబ్జెక్ట్ని కదా సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ ఎవరు? యూ. అంటే సబ్జెక్ట్ ఏమవుతుంది? యూగా మారుతుంది. తర్వాత డూ ఫామ్ తీసుకున్నాం కాబట్టి మెయిన్ వెర్బ్ ఎందులోకి వచ్చేయాలి? V1లోకి వచ్చేయాలి. యాక్టివ్ కదా రాస్తున్నాం, బై అనేది రిమూవ్ చేస్తాం. ఆల్రెడీ వెర్బ్ రాసాము, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి రాసాము, హెల్పింగ్ వెర్బ్ని కూడా రాసాము. ఇంకెవరు మిగిలారు? ద క్వశ్చన్స్. దాన్నే నేను ఆబ్జెక్ట్గా మార్చి రాస్తాను. చివరిలో ఏముంచాలి? క్వశ్చన్ మార్క్ ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే డిడ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? అయితే ఇటు నుంచి ఇటైనా రాయొచ్చు. షార్ట్కట్లో రాయాలంటే ఇలా రాస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఇంతకు ముందు ఎలా చెప్పానో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ కూడా నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే హ్యాడ్ దే ప్లేడ్ క్రికెట్. ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది, కాబట్టి ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. అంటే హెల్పింగ్ వెబ్తోనే రావాలి. దే అనేది సబ్జెక్ట్ అనుకుంటే హ్యాడ్ ప్లేడ్, చూడండి హ్యాడ్ ప్లస్ V3, అదేమో వెర్బ్ అవుతుంది, ఇదేమో ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఏం చెప్పాను నేను? హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎప్పుడు హ్యావ్ ఫార్మ్స్ వచ్చినా దానికి ఏం యాడ్ చేయాలన్నాను? బీన్ యాడ్ చేయాలి అన్నాను. అంటే ఇప్పుడు నేను తీసుకోవాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే హ్యాడ్ బీన్ అవుతుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తాను అంటే హెల్పింగ్ వెర్బ్తోనే రావాలి కాబట్టి మళ్ళీ హ్యాడ్తోనే రాస్తాను. ఆబ్జెక్ట్ కదా సబ్జెక్ట్గా మారాలి కాబట్టి
హ్యాడ్ క్రికెట్ హ్యావ్ ఫార్మ్స్ వస్తే బీన్ రాయాలి. తర్వాత V3 ఏమవుతుంది, ప్లేడ్ అనే దానికి ప్లేడే కాబట్టి అదే రాస్తారు. తర్వాత రూల్ 4 ప్రకారం బై రాశాను. లాస్ట్లో దే అనేది ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది, క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఆన్సర్ ఏమవుతుంది అంటే హ్యాడ్ క్రికెట్ బీన్ ప్లేడ్ బై దెమ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే విల్ హీ రైట్ ఏ లెటర్, హీ అనేదేమో సబ్జెక్ట్, విల్ రైట్ అనేది వెర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అన్నారు. అయితే విల్ ప్లస్ V1 వచ్చింది, మోడల్ ఆక్సిలరీస్ తర్వాత V1 వస్తే బి యాడ్ చేయాలి అన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు విల్ ప్లస్ V1 వచ్చినా షెల్ ప్లస్ V1 వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ఎవరు రావచ్చు అంటే విల్ బి అయినా రావచ్చు, షెల్ బి అయినా రావచ్చు. అంటే విల్ ప్లస్ V1 వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు, షెల్ ప్లస్ V1 వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు. ఓకేనా? కానీ మిగతా ఏ మోడల్ ఆక్సిలరీ వచ్చినా మాత్రం ఖచ్చితంగా మోడల్ తర్వాత V1 వస్తే దానికి బి యాడ్ చేయడమే, ఒక విల్ షెల్ మినహాయించి. మరి షెల్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, ఐవి వచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఆన్సర్ చూడండి, ఇది ఇంటరాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తోనే రావాలి. ఏ లెటర్ అంటే ఇట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు వస్తారు, విల్ బిఏ రావాలి. కానీ విల్తో స్టార్ట్ చేశారు, విల్ ఏ లెటర్ బి, తర్వాత రిటర్న్, తర్వాత బాయ్, తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది. ఓకేనా? ఇది నోట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే కెన్ హీ లిఫ్ట్ ద బాక్స్, హీ సబ్జెక్ట్, కెన్ ప్లస్ V1 అనేది వెర్బ్ అవుతుంది, ద బాక్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా మోడల్ ఆక్సిలరీస్ తరువాత V1 వస్తే నేనేం యాడ్ చేయాలన్నాను, బి యాడ్ చేయాలి అన్నాను. అంటే కెన్ బి తీసుకోవాలి. కానీ హెల్పింగ్ వెబ్తోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. అప్పుడు ఇక్కడ కూడా ఎవరు వస్తారు అంటే కెన్, ఆబ్జెక్ట్ ద బాక్స్ ఉంది కాబట్టి దాన్ని రాస్తాను, కెన్ ద బాక్స్. ఇప్పుడు బి కదా రాయాలి, రాశాను. తర్వాత V3 రాయాలి, లిఫ్టెడ్, తర్వాత బై. హీ అనేది ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది, హిమ్గా మారుతుంది, క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఆన్సర్ ఏమవుతుంది అంటే కెన్ ద బాక్స్ బీ లిఫ్టెడ్ బై హిమ్ అనేది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మోడల్ ఆక్సిలరీస్ తర్వాత V1 వస్తే అదే మోడల్ ఆక్సిలరీకి బి అనేది యాడ్ చేయాలి. అంటే ఒక విల్ ఆర్ షెల్ మినహాయించి అని చెప్పాను. అలా కాకుండా విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వచ్చింది అనుకోండి, ఇప్పుడు విల్ బి అయినా రావచ్చు, షెల్ బి అయినా రావచ్చు అన్నాను. అంటే విల్ ప్లస్ V1 వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు, షెల్ ప్లస్ V1 వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు. ఐబి వస్తే షెల్ బి వస్తుంది, లేకపోతే మిగతావన్నీ కూడా ఏ వచ్చినా కూడా విల్ బి అని వస్తుంది అని చెప్పాను. కానీ ఈ రెండూ కాకుండా మిగతా ఏ మోడల్ ఆక్సిలరీ వచ్చి పక్కన V1 వచ్చినా కూడా ఆ మోడల్ ఆక్సిలరీస్తో పాటు ఏం యాడ్ చేయాలి అంటే బి యాడ్ చేయాలి అన్నాను. ఆ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. దాని ప్రకారం ఈ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. నోట్ చేయండి ఇది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మే దే ప్లే ఫుట్బాల్, ఇచ్చిందేమో యాక్టివ్లో ఉంది, దే అనేది సబ్జెక్ట్, మే ప్లస్ V1 వచ్చింది, ఇదేమో వెర్బ్, ఫుట్బాల్ అనేది ఆబ్జెక్ట్ అన్నాను. అయితే మోడల్ ఆక్సిలరీ తర్వాత V1 వస్తే బి కదా యాడ్ చేయాలన్నాను. అంటే ఏం రావాలి, మేబీ అనే మాట రావాలి. కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ హెల్పింగ్ వెబ్తోనే స్టార్ట్ అవ్వాలి. మే ఫుట్బాల్. ఇంకా అక్కడ ఎవరు మిగిలారు చూడండి, బి. తర్వాత V3 రాయాలి, ప్లేడ్ బై. దే అనేది ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఎందులోకి మారింది అంటే ప్యాసివ్లోకి వచ్చింది అని చెప్తాం. నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే వుడ్ మహేష్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అన్నాడు.
ఏది ఇచ్చినా కూడా ముందు మహేష్ అనేది ఏంటి, సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది వెర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అన్నారు. పైగా ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వెబ్తోనే రావాలి. కానీ ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అన్నాడు. ఎప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చినా వుడ్తో పాటు అంటే మోడల్ ఆక్సిలరీస్తో పాటు హ్యావ్ ఫామ్ వస్తే హెల్పింగ్ వెర్బులుగా ఏం యాడ్ చేయాలన్నాను, బీన్ యాడ్ చేయాలి అన్నాను. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, వుడ్ హ్యావ్ బీన్ అనేది రాస్తాం. అయితే ఇదేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఎవరు రావాలి, వుడ్డే రావాలి. తర్వాత ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్గా మార్చి రాయాలి. అంటే వుడ్ ఇంగ్లీష్. ఇంకా ఇందులో ఎవరు మిగిలారు చూడండి, హ్యావ్ బీన్ మిగిలారు కాబట్టి అది నేను ఎక్కడ రాస్తాను, హ్యావ్ బీన్. తర్వాత V3 కదా అది, అదే రాస్తాను. లెంత్, తర్వాత బాయ్, తర్వాత నౌనే కదా వచ్చింది మహేష్ కాబట్టి అదే రాస్తాను. చివర్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి, ఎందుకంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వెబ్తో వచ్చింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. మనకి ఎప్పుడైనా డౌట్ వస్తే దీన్ని మళ్ళీ యాక్టివ్లోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఎందులోకి మారింది, ప్యాసివ్లోకి మారింది అని చెప్తాం. నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, షుడ్ దే కంప్లీట్ ద వర్క్. ఏది ఇచ్చినా ముందు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేయండి. ఇచ్చిందేమో యాక్టివ్లో ఉంది, సబ్జెక్ట్ ఏమో దే అవుతుంది, షుడ్ కంప్లీట్ అనేది వెర్బ్ అవుతుంది, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అని చెప్తాం. అయితే హెల్పింగ్ వెబ్తో వచ్చి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా హెల్పింగ్ వెబ్తోనే రావాలి. కానీ షుడ్ ప్లస్ V1 ఇచ్చాడు. ఎప్పుడైతే షుడ్ ప్లస్ V1 వచ్చిందో మోడల్ ఆక్సిలరీకి ఏం యాడ్ చేయాలన్నాను, బి యాడ్ చేయాలి అన్నాను. అంటే ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ, షుడ్ బి రావాలి. ఆప్షన్స్ ఉంటే షుడ్తో స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత బి రావాలి. ఎక్కడది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. లేదు మొత్తం రాద్దాం అనుకుంటే ఇప్పుడేమో షుడ్ బి కదా తీసుకోవాలి కాబట్టి షుడ్ అనే మాట రాశాను. ద వర్క్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. తర్వాత V1 వచ్చినప్పుడు మోడల్ ఆక్సిలరీకి ఏం రాయాలన్నాను, బి రాయాలి. తర్వాత V3 ఏమో కంప్లీట్కి V3 ఏమవుతుంది, కంప్లీటెడ్. తర్వాత బై, తర్వాత దే అనేది ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇది నోట్ చేయండి.